వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హౌస్ బోటింగ్, జల క్రీడల ప్రాజెక్టులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. తూర్పు గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలో గోదావరి నదీ తీర ప్రాంతాలు హౌస్ బోటింగ్, కడియం నర్సరీ ఆధారిత పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారులతో పాటు బోట్ వెండర్స్, హౌస్ బోటింగ్ ఆపరేటర్లు, ఎకో స్పోర్ట్స్ నిర్వాహకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాబోయే 3 నెలల్లో పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హౌస్ బోటింగ్, జల క్రీడల కార్యకలాపాలకు సంబంధించి బోటు డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ, ధృవీకరణ, లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను జిల్లా యంత్రాంగం తరపున సమన్వయంతో పూర్తి చేస్తామని వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక వనరులను తప్పనిసరిగా వినియోగంలోకి తీసుకురావాలని, అనుమతుల కోసం కాలయాపన చేయకుండా పనులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని కలెక్టర్ ఆదేశించారు. హౌస్ బోట్స్ తయారు చేసే మరింత మంది తయారీదారులను గుర్తించి వారి ద్వారా నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, మెరుగైన సేవలు అందించగలిగితే ప్రభుత్వం తరపున పర్యాటక ప్రచార కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో ముందుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రీజనల్ డైరెక్టర్ మూర్తి, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, డివిఎం పవన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, బోట్ వెండర్స్, హౌస్ బోటింగ్ ఆపరేటర్లు, ఎకో స్పోర్ట్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. పౌడర్ దాంట్లో ఇచ్చేస్తే అంత లిక్విడ్ అయిపోతుంది మేడం. అది వీక్లీ వన్స్ మనం ఇది సేమ్ అలాగే సేమ్ బయోయూజ్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. సో ఆల్ ద పీపుల్ వేస్ట్ కెమికల్ కెపాసిటీ ఆఫ్ ఫ్లడ్స్ 1 వీక్ ఒకసారి So even if your houseboat is fully occupied, 1 week వరకు you don't have to remove it. అంతేనా? ఈ రెండు మోడల్స్ మనం కొంచెం లోపల లివింగ్ ఏరియాలో అది కూడా మొత్తం కంప్లీట్ అపార్ట్మెంట్ మేడం. స్ట్రక్చర్ అంతా మొత్తం అది సోఫా సీట్స్ అన్నీ మేడం. నెక్స్ట్ ఇది మనకు టారిఫ్ మేడం. ఇంకొకటి నెక్స్ట్ ఇది కదా నెక్స్ట్ ఇంకోటి ఫ్లోర్ కార్డ్ వచ్చి 6,000 పెట్టాం మేడం. అంటే దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే దీనికి లివింగ్ ఏరియా గ్లాస్ రూమ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి మన రాజమండ్రిలో పెట్టి ఇది సెకండ్, ఇది ఫ్లోర్ కార్డ్, ఇది డోమ్ అయిపోయింది. ఇది డబుల్ బెడ్రూమ్ మేడం. ఇది ఒకటి డబుల్ బెడ్రూమ్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఇప్పుడు మనం ప్లాన్ చేస్తాం మేడం. ఓకే. సో ట్రైన్ విజయవాడ ఉంటారు కదా, దాని చాలా మంది ఉంటారు. ట్రైన్ మనకి ఇక్కడ కూడా చాలా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆడిట్ టీమ్ ఒక ఆర్గనైజేషన్ తో టై అప్ ఉంది. యాక్సెప్ట్ చేయదు ఆడిట్ టీమ్. సరే ఓకే, ఒక 20 to 30 people మీరు ముందే కదండి ఇక్కడ చేస్తానంటే అకామిడేషన్ అని మేము ఇస్తాం, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా. స్టేట్ కి అక్కడ విజయవాడ అలా కాదు. క్రిటికల్ బ్యాక్ సైజ్ ఉంటే వాళ్ళు ఇస్తారు. మామూలుగా క్రిటికల్ బ్యాక్ సైజ్ ఉంది, మాకు మీకు 50 మంది ఉంటే మేము రాజమండ్రికి వస్తాము, అట్లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందనుకోండి, మనం పిలిపించి మీరు చేయించేద్దాం అంటున్నారు. మీరు మాట్లాడతారు. యూ జస్ట్ స్టార్ట్ లైక్ సో యూ బ్రీఫ్ మీ ఆన్ దట్. 1 week లో మీరు నాకు చెప్పాలి. దే హావ్ టు బి సమ్వేర్. మీరు కాంపిటీషన్ వేరే చూసుకుని ఇస్తారా, ఏదో ఒకటి ఇస్తారనేది ఊరికి. మన రాజమండ్రిలో పెట్టి ఇది సెకండ్, ఇది ఫ్లోర్ కార్డ్, ఇది డోమ్ అయిపోయింది. ఇది డబుల్ బెడ్రూమ్ మేడం. ఇది ఒకటి డబుల్ బెడ్రూమ్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఇప్పుడు మనం ప్లాన్ చేస్తాం మేడం. ఓకే. సో పెట్టి దగ్గర నుంచి 100 meters 200 meters లోపల యాంకర్ వేస్తాం మేడం. యాంకర్ వేసి మనం బోట్ లో తీసుకుని వెళ్తాం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అది మళ్ళీ నేను 1 week 10 days అన్ని అప్లోడ్స్ తీసుకుని అక్కడ స్టార్ట్ చేస్తాం మేడం. అయితే ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి ఏంటంటే మేడం
కొంచెం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 11 వరకు పర్మిషన్ లీవింగ్ మేడం. అంటే కస్టమర్ మనం నడితే చెప్పాం, జస్ట్ తీసుకుని దింపుతాము. అన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా ఉంటాయి, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ అన్నీ ఉంటాయి మేడం. మనం కేక్ కటింగ్ అని వాళ్ళకి ఇంతకు ముందు ఉందా అది? ఉంది మేడం, ఇంతకుముందు ఉంది మేడం. ఎక్కడుంది? సేమ్ సరస్వతి గారు మనం చేసాం.